మనకి ప్రెజెంట్ క్రికెట్లో చూసుకుంటే ఓడిఐ ఫార్మాట్ అవనండి, T20 అవనండి, టెస్ట్ ఫార్మాట్ అవనండి, ఏ బౌలర్కైనా సరే కొన్ని డేస్ మాత్రమే అతనికి కొంచెం టైం ఇస్తారు. సో దాని తర్వాత ఏ బౌలర్నైనా సరే అలవాటు అయిపోతాడు, ఊచకోతకు వస్తూ ఉంటారు. కానీ అంతకుముందు కొంతమంది క్రికెటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ బౌలింగ్లో వాళ్ళు లైఫ్ మొత్తంలో కూడా 5,000 నుంచి 10,000 బాల్స్ వేసినా సరే ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా కొట్టనీయకుండా వేశారంటే నమ్ముతారా? సో మరి అయితే వాళ్ళు ఎవరు భయ్యా అంటే, సో ఈ లిస్ట్లో ఒక 5గురు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఈ లిస్ట్లో ఫస్ట్ చూసుకుంటే డెరిక్ ట్రింగిల్, ఇతను ఇంగ్లాండ్కి చెందిన బౌలర్ అనమాట. ఇతను లైఫ్ కెరీర్లో మొత్తం కూడా 5,287 బాల్స్ ఎత్తే వాటిలో ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి ఎటువంటి టైప్ ఆఫ్ బౌలర్. సో మొత్తం కూడా 30 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 30 టెస్ట్ మ్యాచ్లో కూడా 70 వికెట్లు తీసాడు అనమాట. సో మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక చూసుకుంటే మొహమ్మద్ హుసేన్, ఇతను మనకి పాకిస్తాన్కి చెందిన బౌలర్ అనమాట. ఇతను కూడా 5,910 బాల్స్ వేసాడు. సో దాంట్లో ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి మరి అంతకుముందు ఎటువంటి టైప్ ఆఫ్ బౌలర్స్ ఉండేవాళ్ళు. సో దాని తర్వాత వచ్చేసరికి ముదస్సర్ నజర్, సో ఇతను కూడా ఇతను లైఫ్ కెరీర్ మొత్తంలో కూడా 5,967 బాల్స్ ఇస్తే వాటిల్లో ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా కన్సిడర్ చేయలేదంటే అర్థం చేసుకోండి ఇక. సో దాని తర్వాత మరి ఈ లిస్ట్లో కనుక చూసుకుంటే నీల్ హార్ప్, సో ఇతను ఆస్ట్రేలియాకి చెందిన బౌలర్ అనమాట. సో ఇతను 27 టెస్ట్ మ్యాచ్లు ఆడితే సో దాంట్లో 91 వికెట్లు తీశాడు. సో మరి ఇతను లైఫ్ కెరీర్ మొత్తంలో కూడా 6,974 బాల్స్ ఎత్తే వాటిలో ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా కన్సిడర్ చేయకుండా వేశాడు ఈ బౌలర్. సో దాని తర్వాత మరి ఫిఫ్త్ లిస్ట్లో మనకి ఫిఫ్త్ ప్లేస్లో కనుక చూసుకుంటే ఏకంగా 10,000 బాల్స్ వేసాడు ఇతను. సో కీత్ మిల్లర్ అని చెప్పేసి ఇతను కూడా ఆస్ట్రేలియాకి చెందిన ఆల్రౌండర్ అనమాట. సో ఇతను వచ్చేసరికి మొత్తం కూడా 10,461 బాల్స్ ఎత్తే సో వాటిల్లో ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదు. దాని తర్వాత మరి అతను మొత్తం 55 టెస్ట్ మ్యాచెస్ ఆడితే 170 వికెట్లు తీసుకున్నాడు అనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి 5,000 నుంచి 10,000 బాల్స్ వేసినా సరే క్రికెట్లో ఒక్క సిక్స్ అంటే ఒక్క సిక్స్ కూడా కన్సిడర్ చేయకుండా మరి టాప్ 5 ప్లేస్లో ఉన్న బౌలర్స్ అయితే వీళ్ళు అనమాట.